హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రముఖ సినీ రచయిత జంధ్యాల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆహ్లాదంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, పలువురు సాహితీవేత్తలు, జంధ్యాల అభిమానులు, హాస్యప్రియులు పాల్గొన్నారు. జంధ్యాల జయంతి సందర్భంగా పలువురు కళాకారులు చేసిన కామెడీ స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కామెడీ స్కిట్స్ తో పాటుగా మరికొందరు కళాకారులు పాడిన పాటలు, చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో ఇప్పుడు మేము తెలుగు తెరపై నవ్వుల పంటకు జంధ్యాల రారాజు అంటూ ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జంధ్యాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటూ జంధ్యాల చెప్పిన ఈ మాట తరాలు మారినా గుర్తుండిపోతుందన్నారు. ఈ ఇండస్ట్రీలో యాక్చువల్గా పోటీ ప్రపంచం, ఒక కళారంగంలో కానీ ఏ రంగంలో కానీ పోటీ ప్రపంచంలో ఒక వ్యక్తిని మెచ్చుకోరు ఎప్పుడూ కూడా. కానీ జంధ్యాల గారు ఈ మాట అన్నారంటే నేను పొంగిపోయా అనే వాడిని కలవడానికి వెళ్ళాను. నేను రోజు బయట నుంచి సెట్లో కౌరు పంపించాను, రాధాకృష్ణరావు మిగతా వాళ్ళు వచ్చారండి. అయ్యో ఆయన పర్మిషన్ అడగడం ఏంటంటే రమ్మనండి అని ఆయనే నన్ను వచ్చి తీసుకెళ్ళాను లోపలికి. నేను అప్పుడు కామెడీ సినిమాలు బాగా చేస్తున్నాను, ఆయన చేస్తున్నారు. నేను మా నాన్నగారు చనిపోయి అప్పటికే ఒక 2 నెలలు అయ్యి గుండుతో ఉన్నాను. ఆయన తిరుపతి వెళ్ళి గుండుతో ఉన్నారు. నన్ను రిసీవ్ చేసుకున్నారు. స్టిలోగ్రాఫర్ని పిలిచి ఆ భుజమేట్ చేసి ఒక స్టిల్ తీయమన్నారు. స్టిల్ తీసిన తర్వాత నేను వెళ్ళిపోయాను. నాకు ఇంటికి స్టిల్ పంపించారు ఆయన. వెనకాల ఒక క్యాప్షన్ రాసి, హాస్యం అంటే 2 గుళ్ళ పిస్తోల్ అని. హాస్యం ఉన్నంత కాలం జంధ్యాల పేరు అజరామరంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం అన్నారు. కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా, హాస్య బ్రహ్మగా జంధ్యాలను ప్రజలు ఎప్పటికీ గుర్తు చేసుకుంటారని చెప్పారు. ఒక సినిమాకి శాశ్వతత్వాన్ని కల్పించడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి కనుక మనం చూస్తే చాలా మహనీయులు, కొన్ని వ్యవస్థలు, కొంతమంది మహనీయులు, మహాపురుషులు అక్కడ కాలు పెట్టడం అన్నది అద్భుతమైనటువంటి ఒక చిత్తూరు నాగయ్య గారు, ఒక సముద్రాల వారు, ఒక జూనియర్ సముద్రాల వారు, ఒక సాలూరు రాజేశ్వరరావు గారు, ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఒక పి లీల గారు, ఇలాంటి మహనీయులందరూ తొట్టతొలి పాదం పెట్టడం వల్ల అది నా మూలమండలంలో ఉన్నది. జంధ్యాల జయంతి కార్యక్రమంలో చివరిగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు నిర్వాహకులు.